నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరు చెప్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చాలా మంది ఫాలో అవుతున్నారు మ్యామ్. కామెంట్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. అలానే మీకు కాల్స్ కూడా వస్తూనే ఉన్నాయి కదా మ్యామ్. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి, అంటే ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు అప్పులు ఉంటూ ఉంటాయి కొంతమందికి. ఎంత తీర్చేద్దాం అనుకున్నా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మళ్ళీ అప్పు చేస్తూనే ఉంటారు కొంతమంది. సో దానివల్ల ఇంట్లో మనశ్శాంతి కరువై గొడవలు కూడా అవుతూ ఉంటాయి. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవనియండి, ఎవరి మధ్యనైనా ఇంట్లో ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ అప్పుల బాధ నుండి తప్పించుకోవటానికి కానీ, ఈ గొడవలు ఇలా చికాకులు లేకుండా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఏదైనా ఒక మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పరా మ్యామ్? షార్ట్. మీరు అన్నట్టు స్వప్న, టెక్నిక్స్ అన్నీ చాలా సైంటిఫికల్లీ ప్రూవన్ టెక్నికే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి అన్నీ నిజంగా జరుగుతున్నాయి. మీరు అన్నట్టు కాల్స్ వస్తున్నాయి. చాలా ధన్యవాదం కిరణ్ టీవీకి. దానివల్ల చాలా మంది నిజంగానే కాల్ చేసి మరీ చెప్తున్నారు, అంటే నేను చేసింది ఫలించింది మేడం అంటే వాళ్ళకి బిలీఫ్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళలో ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా చక్కచక్క అయిపోతున్నాయి. సో అది చాలా థ్యాంక్స్ ఇలా మీరు స్ప్రెడ్ చేస్తున్నందుకు. అయ్యో, మంచి విషయాలు ఎప్పుడు 10 మందికి తెలియాలి. అది కాక మీకు మెయిన్ సబ్జెక్ట్ ఉంది కనుక అది 10 మందికి తెలుసుకుంటున్నారు మ్యామ్. అది పని చేస్తుంది స్వప్న. అయితే ఇవన్నీ మనము అనుకున్న, మీరన్న ఆ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికి సొల్యూషన్గా ఒక టెక్నిక్ ఈరోజు చెప్తాను. మనము ఎప్పుడైనా మన ఎనర్జీలోని ఒక చేంజ్ అనేది తీసుకురావాలి యూనివర్స్కి. ఎప్పుడు ఒకే విధంగా ఉన్నామనుకోండి, యూనివర్స్ కూడా మిమ్మల్ని ఆ రొటీన్లోనే తీసుకెళ్తుంది. అంటే ఒక ప్రణాళిక అనేది ఇంపార్టెంట్ మన లైఫ్లో. ప్లస్ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ని కట్ చేయగలగాలి. ఇప్పుడు మీరు అన్నారు అప్పులు తీసుకుంటున్నాను మళ్ళీ అప్పు అవుతుంది, ఇలాంటి ఒక ప్యాటర్న్ గుర్తించారు. ఫస్ట్ స్టెప్ ఇస్ గుర్తించడం. అది గుర్తించిన తర్వాత దీన్ని నేను ఎలా, ఈ ఉబి నుంచి ఎలా బయటపడాలి అనేది ఇంపార్టెంట్. అంతవరకు అందరూ ఆలోచిస్తారు, ఇక్కడ నుంచి నేను బయటపడాలి అనుకుంటారు, కానీ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి రాదు. అయినా అది మనకు అంత ఈజీగా అర్థం కాదు ఆ టైంలో. అలాంటి వాళ్ళు ఇలా కష్టంలో ఉన్నారు అంటే ఈ ఎనర్జీ వల్ల నేను మళ్ళీ నెక్స్ట్ మెట్టు ఎక్కలేకపోతున్నాను అన్న వాళ్ళు మాత్రము ఈ టెక్నిక్ని చాలా సులభంగా నేను చెప్పే టెక్నిక్ని వాడండి. సో దీనికి కావాల్సింది ఒకటి ఏంటంటే ఒక గ్రీన్ పెన్. అది గ్రీన్ కలర్లో ఉండాలి. ఎప్పుడైనా గ్రీన్ అంటే లక్ష్మీదేవికి సూచకము, ప్రాస్పెరిటీకి సూచకము. అయినా మన ధనం నిలబెట్టుకోవడానికి మనం గ్రీన్ పెన్ని వాడాలి. ఓకే, సో ఇక్కడ మనము మన చెయ్యిని వాడదాం. అది రైట్ అన్నా అవ్వచ్చు, లెఫ్ట్ అన్నా అవ్వచ్చు, ఏది మనకు ఈజీగా అవుతుందో అది వాడండి. అయితే ఇక్కడ ఈ బొటన వేల కింద ఉంటుంది కదా, దీన్ని మనము ఇక్కడ దీన్ని వీనస్ మౌంట్ అంటారు కాబట్టి ఇక్కడ మనము ఈ పెన్తో సులభంగా జస్ట్ 1, 5 రాయాలి. 1, 5. సో దీన్ని మనం కావాలి అంటే ఒక సర్కిల్ వేసేసి దీన్ని ప్రొటెక్ట్ చేసేస్తున్నాము. షూర్. సో ఇక్కడ 1 అనేది స్వప్న రవి ఎనర్జీ, అంటే సన్ ఎనర్జీ. మనం అన్నాం కదా 2026లో చాలా వరకు సన్ ఎనర్జీ పనిచేస్తుంది అన్నాను కదా. అదే విధంగా 5 అనే నంబరు మర్క్యూరీది, బుధుడు. అంటే ఈ 5 ఎనర్జీ బిజినెస్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మనం 1, 5ని యాడ్ చేస్తే కూడా వచ్చే నంబరు 6. 6 అనగానే లక్ష్మీదేవి నంబర్. సో మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నారు అంటే ఈ నంబర్కి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది అర్థమవుతుంది, రైట్? సో ఈ నంబర్ని మీరు రాసి యూనివర్స్కి ఇలా మీరు ఈ సైన్ని చూపిస్తున్నారు అంటే యూనివర్స్ ఎప్పుడైనా లెక్క ప్రకారం నడుస్తుంది, రైట్? సో అదే విధంగా మీరు ఈ 1, 5ని మీరు సూచిస్తున్నారు మీ ఎనర్జీకి అంటే యాక్టివేట్ అయిపోతుంది. మీరు అనుకున్న పనిని మీరు సాధించే ఆ పట్టుని, ధనం నిలబడటానికి ఉన్న ఆ శక్తిని మీకు ప్రసాదిస్తుంది. సో ఇలా మీరు ఓన్లీ హ్యాండ్లోనే చెయ్యాలా అంటే హ్యాండ్లోనే కాకుండా మనం ఇంకొకటి అనుకున్నాము, మొబైల్లో మనము ఎలా ఎప్పుడు వాడేది ఏంటి, మనము నిరంతరంగా మన చేతిలో ఉండేది ఎప్పుడు మొబైల్. సో ఇలా మీరు అనుకున్నారు అంటే మొబైల్ని కూడా మనం నిరంతరం వాడతాం కాబట్టి
ఇక్కడ కూడా మీరు బ్యాక్ సైడ్ 1-5 రాసి సర్కిల్ చేసేసేయండి. ఓకే. 1-5 రాసి సర్కిల్ చేస్తే అది కూడా గ్రీన్ పెన్ తోటి. సో ఇలా మీరు చేస్తే కూడా మీకు, ఎందుకంటే మొబైల్ నుంచే కదా ఆల్మోస్ట్ అన్ని బిజినెస్ ఆపరేషన్స్ కూడా మొబైల్తో అవుతుంది కాబట్టి మీరు మొబైల్ ఫోన్లో రాయొచ్చు, లేదా ఇది మాత్రం రాయడం మర్చిపోకండి, ఇది రాయాలి. ప్లస్ మనది బీరువా ఉంటుంది కదా స్వప్న, దానిపైన కూడా మీరు ఈ 1-5 అనే నంబర్ని మీరు సర్కిల్ వేసేసి ఒక డ్రాయింగ్గా మీరు కావాలంటే పేపర్లో చేసేసుకొని, ఎల్లో పేపర్లో చేసేసి అది కూడా స్టిక్ చేయొచ్చు. సో ఇలా మీరు ఈ 3 టెక్నిక్స్ని ఫాలో అవుతున్న కొద్దీ, ఎప్పుడైనా అన్నాను కదా, ఏదైనా 21 days మీరు కొంచెం ఆగండి. ఏదైనా ప్రాసెస్ని మనం మొదలెట్టాము అంటే ఒక 21 daysలో దాని ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ ఉంది అన్నాను కదా, ఆ ప్యాటర్న్ని కట్ చేసే ఆ సత్తా ఉంటుంది 21 daysకి. కాబట్టి అది అక్కడ మారుతుంది. మళ్ళీ దాన్ని మీకు అది పని చేస్తుంది అనగానే అది 3 monthsగా వాడండి. ఆ తర్వాత మీరు దానిని ఒక లైఫ్ స్టైల్గా మార్చేయండి. సో ఇలా మీరు ఈ ప్యాటర్న్ని 21 days, 3 months, ఆ తర్వాత అదొక లైఫ్ స్టైల్ ఇలా మార్చగలిగారు అంటే మీరు మీ డబ్బుని మీ దగ్గరికి అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ టెక్నిక్ని వాడి ఎంతోమంది, అంటే నేను అన్నాను కదా, బిజినెస్ పరంగా కూడా చాలా మందికి ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యి ఇన్కమ్ తక్కువ అవుతూ ఉంది అనే వాళ్ళకు కూడా ఈ నంబర్ని మీరు వాడుతూ ఉండండి. మీలోని ఆ అట్రాక్షన్ పవర్ వల్ల మీలో చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ అట్రాక్షన్ పవర్, మనీకి ఉన్న ఆ శక్తిని మీరు అట్రాక్ట్ చేయడానికి పాత్రలు అవుతారు. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, మనీని అట్రాక్ట్ చేసుకోవటానికి, మనకున్న ఈ మనీ ప్రాబ్లమ్స్ అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని పోగొట్టుకోవటానికి మేడం చెప్పినట్లు ఈ టెక్నిక్ అయితే తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.